ఉగాది పర్వదినం అంటే కొత్త ఆశలు, కొత్త ఆరంభాలకు వేదిక కావాలి. కానీ పల్నాడు రాజకీయాల్లో మాత్రం ఈ ఉగాది ఒక పెను సంచలనానికి వేదికైంది. కార్యచేడు కారం చెడు నుంచి మాచర్ల వరకు ఒక్కసారిగా రాజకీయ సెగలు రాజుకున్నాయి. గత కొంతకాలంగా జైలు గోడల మధ్య మౌనంగా ఉన్న మాజీ ఎమ్మెల్యే పినిమినేని రామకృష్ణారెడ్డి సరిగ్గా ఉగాది రోజున బెయిల్ మీద బయటకు రావడం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తుంది. జైలు ద్వారం దాటిన క్షణం నుంచి ఆయన ముఖంలో కనిపించిన ఆవేశం, కళ్ళలో మెరిసిన కసి పల్నాడు రాజకీయాల్లో రాబోయే తుఫానులకు సంకేతంగా కనిపిస్తుంది. సాధారణంగా ఉగాది రోజున అందరూ షడ్రుచుల పచ్చళ్ళు ఆస్వాదిస్తూ కొత్త ఏడాది బాగుండాలని కోరుకుంటారు. కానీ పినిమినేని మాత్రం తనదైన శైలిలో ప్రత్యర్థులకు మాస్ వార్నింగ్ ఇచ్చి పచ్చడిలోని చేదును తన రాజకీయ శత్రువులకు రుచి చూపించేలా మాట్లాడారు. జైలు బయటకు వచ్చిన వెంటనే కోలాహలం మధ్య పినిమినేని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నవి. ఎవరిని వదిలిపెట్టను, మొత్తం తిరిగిస్తా అంటూ ఆయన చేసిన హెచ్చరికలు వెనుక పెద్ద వ్యూహమే ఉన్నట్లు కనిపిస్తుంది. జైల్లో గడిపిన ప్రతిరోజు తన మీద జరిగిన రాజకీయ కుట్రను తలుచుకున్నానని, తనను వ్యక్తిగతంగా దెబ్బతీయాలని చూసిన వారికి చెడ్డీలు తడిసిపోయేలా సమాధానం చెప్తాని ఆయన అన్న మాటలు పల్నాడులో మంటలు రేపుతున్నాయి. అధికారం అండతో అక్రమ కేసులు పెట్టి తనను ఇబ్బంది పెట్టాలని చూసిన పోలీసులు అధికారుల పేర్లు కూడా తన డైరీలో ఉన్నాయని, కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదని ఆయన చేసిన వ్యాఖ్యలు పరిపాలన వర్గాల్లో సైతం కలకలం రేపుతున్నాయి. ఈ ఉగాది నుంచి ఈ అసలు ఆట మొదలైందని, ఇది కేవలం ఆరంభం మాత్రమే ఆయన గర్జించారు. పిన్నెల్లి విడుదల సందర్భంగా మాచర్ల నియోజకవర్గంలో పండగ వాతావరణం నెలకొన్నప్పటికీ లోపల ఒక రకమైన ఉద్రిక్తత కనిపిస్తుంది. ముఖ్యంగా తనపై ఈవీఎంల ధ్వంసం కేసుతో పాటు మరిన్ని పాత కేసులు తిరగదోడిన విధానంపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రజల మద్దతు ఉన్న నేతను ఈ ఇనుప కటకటాల వెనుక బంధించి విజయం సాధించాలనుకోవడం భ్రమ అని, ఆ భ్రమలను అతి త్వరలోనే పటాపంచలు చేస్తానని ఆయన శపథం చేశారు. తాను పడ్డ ప్రతి కష్టానికి, తన కుటుంబం పడ్డ ప్రతి కన్నీటి చుక్కలే పత్రం రాసి పెట్టుకున్నాన్ని వడ్డీతో సహా చెల్లించే రోజులు దగ్గరలో ఉన్నాయని ఆయన అన్నప్పుడు కార్యకర్తల నుంచి వచ్చిన కేకలు హోరెత్తాయి. రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు సహజమే, కానీ పల్నాడులో ఇది వ్యక్తిగత కక్షల స్థాయికి వెళ్ళడం గమనార్హం. మొత్తం మీద ఉగాది రోజున పినినేని రామకృష్ణారెడ్డి ఇచ్చిన ఈ మాస్ వార్నింగ్ రాష్ట్ర రాజకీయాలు కొత్త చర్చకు దారితీసింది. ఇది కేవలం ఎన్నికల ఫలితాల ముందు వస్తున్న ఆవేశమా, లేక భవిష్యత్తులో జరగబోయే పెద్ద రాజకీయ యుద్ధానికి ఇది నాంది వ్యాఖ్యమా అనేది వేచి చూడాలి. ప్రత్యర్థులు ఈ వ్యాఖ్యలను ఎలా ఎదుర్కొంటారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. పల్నాడు పులి మళ్ళీ బయటకు వచ్చింది, ఇక వేట మొదలవుతుంది అంటూ ఆయన అనుచరులు చేస్తున్న హంగామా చూస్తుంటే రాబోయే రోజుల్లో ఏపీ రాజకీయాలు మరింత హీట్ పెరగడం ఖాయంగా కనిపిస్తుంది. పినినేని మాటల్లో గంభీర్యం, ఆయన బాడీ లాంగ్వేజ్లో కనిపిస్తున్న పట్టుదల చూస్తుంటే ఆయన కేవలం బయలు మీద బయటకు వచ్చి నేతలా కాకుండా ఏదో పెద్ద కార్యాచరణతో అడుగులు వేస్తున్నట్లు స్పష్టమవుతుంది.